యేసు లోకమునకు వచ్చాను. క్రైస్ట్ జీసస్ కేమ్ ఇంటు ద వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. నేను అనుకున్నాను, ఓహో పాపులను రక్షించడానికి వచ్చాడు. నేను పాపిని కాదు, ఎందుకంటే నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. అందరూ నన్ను షరీఫ్ అనేవారు. మీకు తెలుసు, పక్కనే ఓల్డ్ సిటీ ఉంది, ఉర్దూ పదం అది. హైదరాబాద్లో షరీఫ్ అంటే నీతిమంతుడు. సో నాకేమి చెడు అలవాటు లేదు. నేను ఎవరిని కొట్టొద్దు అనుకున్నాను, లంచం ఇవ్వద్దు అనుకున్నాను, లంచం తీసుకోవద్దు అనుకున్నాను, అబద్ధం ఆడొద్దు అనుకున్నాను, చెడు చూపులు చూడొద్దు అనుకున్నాను. నా భార్య నాకు ఎట్లా కన్యకగా రావాలో నేను కూడా నా భార్యకి కన్యగానే, అంటే వర్జిన్ హస్బెండ్ లాగానే వెళ్ళాలనుకున్నాను. సో ఈ యొక్క ప్రిన్సిపల్స్ తో బతుకుతున్నాను కనుక ఫ్యామిలీ మెంబర్స్, నా యొక్క కొలీగ్స్ అందరూ కూడా నన్ను షరీఫ్ అనేవారు. సో ఆ చర్చ్ లో యేసు ప్రభు పాపులను రక్షించడానికి వచ్చాడు అనగానే నేను షరీఫ్ నాకు అవసరం లేదు అనుకున్నాను. అప్పుడు నా దగ్గర నా ఫ్రెండ్ ఇచ్చినటువంటి బైబిల్ ఉంది. దాన్ని తిప్పగానే దాంట్లో ఒక వచనం ఉంది, నీ ఒక సున్నము కొట్టిన సమాధివి అని. సున్నం కొట్టిన సమాధి అంటే ఏంటో తెలుసా? వైట్ వాష్డ్ టూంబ్. White washed tomb looks beautiful on the outside, but when you open it and see, it is stinking with all dead men's bones. So అట్లాగే నాకు అర్థమైంది, లోపల అంతరంగంలో, in my inner core, I am a defiled person, but on the outside people are respecting me by calling me as a righteous man. Lord, before your eyes which can scan my soul, every part, every pore, every core in my inner being can see how sin